హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా నిన్నటి రోజున కొన్ని కీలక అర్హతలతో పాటు దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ముందుగా మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ కనుక ఓకే కనుక చేసినట్లయితే తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్లో భాగంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క పథకంలో భాగంగా తాజా మార్గదర్శకాలు అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే పథకాన్ని అయితే నామకరణం చేయడం జరిగింది. ఈ పథకం కింద ప్రభుత్వం సబ్సిడీకే ఈ యొక్క పథకంలో భాగంగా సోలార్ ప్యానెల్ అంటే ఇంటి మీద నిర్మించుకునే సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 300 యూనిట్ల వరకు విద్యుత్ ఆదాయ విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. 1 కోటి మంది ఇళ్లకు సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం 7,327 కోట్లను ఈ యొక్క బడ్జెట్ లో అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లో భాగంగా ఎటువంటి ఆప్షన్ అనేది ఉంటాయి, అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే solarrooftop.gov.in వెబ్సైట్ లో మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ మీటర్ కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ మీటర్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఈ యొక్క తప్పనిసరిగా మనకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ మీటర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ యొక్క ఎలక్ట్రిసిటీ మీటర్ అలాగే మనం ఎంటర్ చేసే దీనికి సంబంధించిన నంబర్ అలాగే మా యొక్క మొబైల్ నంబర్, మెయిల్ ఐడి అన్ని తప్పనిసరిగా ఆ యొక్క ఇంటి యజమాని పేరు మీద మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారో తప్పనిసరిగా ఆ యొక్క పేరు మీదే ఆ యొక్క విద్యుత్ మీటర్ కి సంబంధించిన నంబర్ అలాగే అతనికి సంబంధించిన కరెంట్ మీటర్ నంబర్ అలాగే ఆ యొక్క ఇల్లు కూడా అతని పేరు మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ముందుగానే ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. ముందుగా మీరు ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ కనుక ఓకే కనుక చేసినట్లయితే మాత్రం తర్వాత ప్రాసెస్ మీకైతే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు దీనికి సంబంధించిన అప్పీల్ కనుక వచ్చినట్లయితే సోలార్ ప్యానెల్ ముందుగా మీరు ఏర్పాటు అనేది చేసుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సబ్సిడీ అయితే అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంత సబ్సిడీ అనేది వస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఈ యొక్క లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే వారు కనుక చూసుకున్నట్లయితే 1 కిలోవాట్కి సంబంధించి 18,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 కిలోవాట్లు కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే 36,000 రూపాయలు. అదే 3 కిలోవాట్లు కనుక మీరు ఏర్పాటు అనేది చేసుకున్నట్లయితే 51,000 వరకు దీనికి సంబంధించి ఈ విధంగా దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి కిలోవాట్ కు 9,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అనేది అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ముందుగానే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయగా దాదాపుగా మీరు అప్లై అనేది చేసుకునే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న నెల రోజుల తర్వాత దీనికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ముందుగా మీరు ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన అప్రూవల్ అనేది రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన టెక్నికల్ టీమ్ అనేది అప్రూవల్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి ఎక్కడ ఈ యొక్క సోలార్ టాప్ అనేది మీరు కొనుక్కోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారు దీనికి సంబంధించిన ఫిక్స్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఫిక్స్ అనేది చేసిన తర్వాత దీనికి సంబంధించి వారు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు సంబంధించి ఎంత సబ్సిడీ అనేది వస్తుంది, దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న 15 రోజుల నుంచి నెల రోజుల లోపల దీనికి సంబంధించిన పూర్తి అమౌంట్ మీకు అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి 6 స్టెప్లు అనేది ఉంటాయి. ముందుగా మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇందులో మనకు సంబంధించిన స్టేట్, మనకు సంబంధించిన విద్యుత్ మీటర్ నంబర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి లాగిన్ అనేది ఉంటుంది. ఈ యొక్క లాగిన్ లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది మనకు సంబంధించిన ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది అయిన తర్వాత ముందుగా మనకు సంబంధించిన సోలార్ ప్యానెల్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది అయిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ లో భాగంగా మనకు సంబంధించిన ఎంత ఈ యొక్క విద్యుత్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎన్ని వాట్లు అనేది మనం వాడుతున్నాము అనే వివరాలు పూర్తిగా అసైన్ అనేది చేసిన తర్వాత దీనికి సంబంధించిన అధికారులు వచ్చి చెక్ చేసిన తర్వాత 30 రోజుల్లో మనకు సంబంధించిన సోలార్ ప్యానెల్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సంబంధించిన రిజిస్ట్రేషన్ లో మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అలాగే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసినట్లయితే పూర్తిగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో మీరు తప్పనిసరిగా అవసరం ఉన్నవారు అంటే మీరు ఇంటి మీద ఈ యొక్క సోలార్ ప్యానెల్ నిర్మించుకొని 300 యూనిట్ల వరకు ప్రతి నెల ఆదా చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ అనేది ఓకే కనుక చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు ఇంటి మీద ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ కనుక ఫిక్స్ అనేది చేసుకున్నట్లయితే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది నెల రోజుల తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మీకైతే అందజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి సంబంధించిన లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి.